అండి, ఇవాళ నేను మట్టి కుండలో మటన్ కర్రీ చేయబోతున్నాను. ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ని ఇందులో వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఒక 10 వెల్లుల్లి రబ్బలు, అర స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ సాల్ట్. ఈ మసాలాలన్నీ నేను ఒక అర్ధ కేజీ మాంసానికి వాడుతున్నాను. తరిగి పెట్టుకున్న కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, ఒక పెద్ద టమాటాను గ్రైండ్ చేసి పెట్టుకున్నాను, అది కూడా వేసేసుకున్నాను. ఈ మసాలాలన్నీ ముక్కగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఒక మట్టి కుండను తీసుకొని సరిపడా ఆయిల్ పోసుకొని ఒక 2 నిమిషాలు వేడెక్కింది. ఆయిల్ వేడెక్కిందండి. ముందుగా కలిపెట్టుకున్న మటన్ని మనం అందులో వేసుకుందాం. ఇందులో ఒక అర గ్లాస్ వాటర్ పోసుకుందామండి. ఆవిరిపోకుండా దమ్ పెట్టేసుకుందాం. అంత చుట్టూ అంతా కవర్ చేసేసుకోవాలి, ఆవిరేం బయటికి రాకుండా. మనం ఎందుకంటే ఆవిరిలోనే ఉడికిపోవాలా, మనకి ఇట్లా టైట్గా ఫిక్స్ చేసేసుకోవాలి. ఈ మట్టి కుండలో మటన్ కర్రీ కట్టెల పొయ్యి మీద ఇంకా చాలా బాగుంటుందండి. నా దగ్గర లేక నేను గ్యాస్ మీద చేస్తున్నాను. ఒక 30 మినిట్స్ కూరని స్లిమ్లో ఉడకనిద్దాం. తక్కువ మంట మీద ఉడకనిద్దాం బాగా. కర్రీ ఉడికిపోయిందండి మనకి, చూడండి బాగా ఉడికింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.